ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. అలాగే లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన. ప్రభువు దినము, పరిశుద్ధమైనటువంటి దినములో మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, మహాకాశములు కలుగ చేసినటువంటి మహా గొప్ప దేవుడు, సృష్టికి నిర్మాణకుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వకృపానిధిగు దేవుడు, కృపాసత్య సంపూర్ణుడు, కృప కలిగిన దేవుడు, ఆది సంభూతుడు, అత్యంత రహితుడైనటువంటి ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయడని చెప్పిన మాటను బట్టి ఈ ఉదయకాల వేళలో ఆయన దైవత్వమును బట్టి, ఆయన మానవత్వమును బట్టి, ఆయన గుణలక్షణాలను బట్టి మనం ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఆయన వ్యక్తిత్వమును జ్ఞాపకం చేసుకుని ఆయన మనము స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. పరమగీతములు 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చు. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ధవళవర్ణుడు అనగా తెలుపు, ఇది పరిశుద్ధతను చూపిస్తుంది. అందుని బట్టి మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. రత్నవర్ణుడు, ఎర్రనివాడు, పరిశుద్ధ దేవుడు ఎర్రనివాడుగా మారిపోయిన అందుని బట్టి మనం ఎంతగానో మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పిన మాటను బట్టి ఈ ఉదయకాల వేళలో ఆయన ఎవరు అంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపవచ్చు. అక్కడే పరమగీతంలో 5వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనించినట్లయితే, అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు అని చెప్పి చూస్తున్నాం. ఉదయకాల వేళలో ఈయన ఎవరు అంటే, ఆయన ధవళవర్ణుడు, ఆయన ఎవరు అంటే రత్నవర్ణుడు, ఆయన ఎవరు అంటే 10,000 మంది పురుషులలో గుర్తింపదగిన దేవుడు, అతడు ఎవరు అంటే అతి కాంక్షణీయుడు. అందును బట్టి మనం ఈ ఉదయకాల వేళలో మరి ప్రభువు దినములో, పరిశుద్ధమైనటువంటి దినములో మరి ఆయన బల్లకు సమీపించి ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభువు దినములో మనమందరి మనస్సు అతి కాంక్షణీయుడి మీదకి వెళ్ళిపోవాలి. మన దృష్టి అంతా కూడా ఆయన మీద పెట్టి మరి తనేటువంటి దేవాతి దేవుణ్ణి కుమారుని ద్వారా ఎంతగానో మనము స్తుతించి, కనపరిచి, పూజించి, నమస్కరించవలసిన వారంగా ఉంటున్నాం. ఆయన కీర్తనలు 20వ కీర్తన 7వ వచనంలో కూడా గమనించినట్లయితే, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము అని చెప్పి చూస్తుంటున్నాం.
కొందరు రథములను బట్టి అతిశయిస్తారు, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు. కానీ మనం ఎవరము? ఆయన రక్తంలో కడగబడినటువంటి మారు, ఆయన యందు విశ్వాసం ఉంచబట్టి ఆయన రక్తంలో కడగబడినటువంటి మనము, ఆయన యందు మరి ఉన్నటువంటి మనము ఆయన ఎంతగానో మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించుచున్నాము అని చెప్పి చూస్తుంటున్నాం. అన్ని నామముల కంటే ఉన్నతమైనటువంటి నామం, అన్ని నామముల కంటే హెచ్చైనటువంటి నామము ఆయనది. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే ఆయన మాత్రమే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శిలువలో కార్చినటువంటి రక్తాన్ని బట్టి, ఆయన శిలువలో మరి 3 మ్రేకుల మధ్యన వేలాడిన విధానాన్ని బట్టి, ఆయన శరీరంలో చుక్క రక్తంలో లేకుండా మన కొరకు దారపోసినటువంటి ఆయన మనం జ్ఞాపకం చేసుకొని తండ్రి అయినటువంటి దేవాతి దేవుణ్ణి ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఎందుకంటే ఆయన ధవళవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగినటువంటి దేవుడు, ఆయన అతి కాంక్షణీయుడు. అందుని బట్టి మనం ఎంతగానో ఆయన మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, మహిమ గల నామమును జ్ఞాపకం చేసుకోవాలి, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు అని మనం చూస్తుండగా ఆయన మహిమను బట్టి, ఆయన మహిమ కలిగిన నామాన్ని బట్టి జ్ఞాపకం చేసుకొని ఆయన మనం ఎంతగానో మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనం కూడా మనం గమనించినట్లయితే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఈయన ఎవరు అంటే ప్రభువుగా యేసు దేవుడే బయలుపరిచాడు. ప్రభువు నామమును జ్ఞాపకం చేసుకొని ఆయన మనం ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. పరమగీతములో 1వ అధ్యాయము 3వ వచనం కూడా మనం గమనించినట్లయితే, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అని చెప్పి చూస్తుంటున్నాం. అందును బట్టి మనం ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఆయన ఎవరో మనం చూసాం. ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడు, అతి కాంక్షణీయుడు. అందును బట్టి మనము ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన దైవత్వమును బట్టి, ఆయన మానవత్వమును బట్టి మనం ఎంతగానో ఆయన నామము మహిమ కలిగిన నామము కాబట్టి అందును బట్టి మనం ఎంతగానో మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఆయన ఏమైపోయారు అంటే, మార్కు సువార్త, ఆయన అంత పరిశుద్ధుడైనటువంటి ఆయన, లేత మొక్కమైనటువంటి ఆయన, ధవళవర్ణుడైనటువంటి ఆయన మన కొరకు ఆయన ఎంతగా మరి నలగ కొట్టబడ్డాడు మనం చూసినట్లయితే, మార్కు సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూసినట్లయితే, పిలాతు ఆయనను చూచి మరలా, నీవు ఉత్తరమేమీ చెప్పవా? నీ మీద వీరు ఎన్ని నేరములు మోపుచున్నారో చూడమనెను. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు కనుక పిలాతు ఆశ్చర్యపడెను అని చెప్పి చూస్తాం. ఇక్కడ గమనిస్తే, ఏ నేరము ఏ పాపము చేయనటువంటి ఆయనను తీసుకుని వచ్చి పిలాతు ఎదుటకు నిలబెట్టినప్పుడు అన్యాయమైనటువంటి తీర్పు మరి పొందిన వారుగా మనం చూస్తుంటున్నాం. అక్కడే మనం గమనించినట్లయితే 15వ అధ్యాయము 13వ వచనంలో, వారు వారిని సిలువ వేయమని మరలా కేకలు వేసినట్లుగా చూస్తుంటున్నాం. అదే అధ్యాయంలో 12వ వచనంలో కూడా గమనించినట్లయితే, ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి ముళ్ళ కిరీటము పెట్టి ఆయన తల మీద పెట్టేటట్లుగా చూస్తుంటున్నాం అంటూ అక్కడే రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాల్లోని ఆయనకు నమస్కారము చేసిరని చెప్పి చూస్తుంటున్నాం. ఉదయకాల వేళలో ఆయన పొందినటువంటి శిక్ష ఎంత భయంకరంగా ఉన్నది. అన్యాయపు తీర్పు పొందాడు. ఊదారంగు వస్త్రము తొడిగించారు, ముళ్ళ కిరీటము పెట్టారు. అంత మాత్రమే కాదు, రెల్లుతో ఆయన తల మీద కొట్టారు, ఆయన మీద ఉమ్మి వేశారు, వస్త్రహీనుడైపోయాడు, సిలువకు అప్పగించారు. నీ కొరకు నా కొరకు ఎంతగా శ్రమను అనుభవించాడు. ఈ ఉదయకాల వేళలో ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎవరో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అతి కాంక్షణీయుడిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడిని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఆయన ధవలవరుడని జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మహిమ కలిగిన నామాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు నామము ఎంతగానో పరిశుద్ధమైన నామము, ఘనమైన నామమని అని మనము స్తుతించవలసిన వారము కావుంటున్నాం. అంతేకాదు కానీ నా శ్రమను జ్ఞాపకం చేసుకోండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 19 నుంచి 21 వరకు మనం చదువుకుందాం. నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకం చేసుకును. నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుని నాలో కృంగి ఉన్నది అని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ శిలువ శ్రమను జ్ఞాపకం చేసుకొని, ఈ ఉదయకాల వేళలో ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకుని, నా దురవస్థను, నేను త్రాగిన మాచుపత్రిని, చేదును జ్ఞాపకం చేసుకుని, నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుని అని ఆయన మనము స్తుతించవలసిన వారం కావుతున్నాం. అంతేకాదు కానీ మన స్థితి ఏమై ఉన్నదో ఇక్కడ కనపడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనించినట్లయితే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానార్థమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులుగా ఏకముగా చేశాను అని చెప్పేసి, అందును బట్టి మనం ఎంతగానో ఆయన మనం స్తుతించాలి, ఆయన గణపరచాలి, పూజించాలి, నమస్కరించాలి. సర్వోన్నతుడైనటువంటి దేవుడని, సర్వకృపానిధికి దేవుడని, 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడని, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు అని చెప్పేసి ఆయన మనం స్తుతించాలి. అతడి నోరు అతి మధురము అని చెప్పేసి చూస్తుంటున్నాం. అందును బట్టి మనం స్తుతించాలి. అతడు అతి కాంక్షణీయుడని ఈ ఉదయకాల వేళలో ఆయన మనం ఎంతగానో మనసు విప్పి ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన మనం ఎంతగానో మనం స్తుతించి పూజించి నమస్కరించవలసిన వారం కావుంటున్నాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చెప్పిన మాటను బట్టి ఈ ఉదయకాల వేళలో ఎంతగానో మనం స్తుతించవలసిన వారం కావుంటున్నాం. అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే, కాబట్టి ఎవడో అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగును ప్రభువు యొక్క శరీరమును గురించి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను అని చెప్పేసి చూస్తున్నాం. ఈ ఉదయకాల వేళలో ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. మహిమ కలిగిన నామము, పరిశుద్ధమైనటువంటి నామము, పూజింపదగినటువంటి నామము, ఆయన ధవలవర్ణుడని, రత్నవర్ణుడని, అతి కాంక్షణీయుడని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆ ఉన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి నామమును జ్ఞాపకం చేసుకొని ఆయన మనం ఎంతగానో పూజించి నమస్కరించి ఆరాధించి నమస్కరించవలసిన వారము కావుంటున్నాం.